అమ్మ శ్వేత, నువ్వు ఇవ్వబోయే బుల్లి మనవడు ఊగబోయేది ఈ ఉయ్యాల్లోనేనమ్మా. ఎంతో ప్రేమగా పెంచుకోవాలనుకున్నాను. వారం రోజులు కూడా కాలేదు, నా మనసుకి ఎంతో దగ్గరైపోయింది. నా బిడ్డలా మారిపోయింది. అసలు ఈ పంజరం డోర్ ఎవరు తీశారు? ఉన్నది మన ముగ్గురమే. మనం కాకుండా ఇంకెవరు తీస్తారు? గాయత్రి, ఏమైంది నీకు? వంశీని ఎందుకు కొట్టావు? వెన్నెలని చంపింది వీడే కాబట్టి. ఇది ఖచ్చితంగా నీ పనే. నీ పంతాన్ని నోరు లేని చిన్న పక్షి మీద చూపిస్తావా? ఇప్పుడు సంతోషంగా ఉందా? ఏమైంది గాయత్రి? వంశీ ఎందుకు ఇలా చేస్తాడు? వంశీని ఎందుకు అబద్ధం చేసుకుంటున్నావు? నేను అపార్థం చేసుకోవడం కాదు, మీరే అర్థం చేసుకోవడం లేదు. చేసిన పాపానికి తప్పకుండా పనిష్మెంట్ అనుభవిస్తావు. గాయత్రి, గాయత్రి అలా మాట్లాడుతుందేంట్రా? వెన్నెల చనిపోవడానికి నీకు సంబంధం ఏంటి? పంతం అంటుందేంటి? సంతోషం అని అడుగుతుందేంటి? గాయత్రి పొరపాటు పడుతుందిరా. ఈ మధ్య కొన్ని విషయాల్లో నిన్నెలా అపార్థం చేసుకుంటుందో నన్ను కూడా అలాగే అపార్థం చేసుకుంటుంది. పైగా తన ప్రాణంగా చూసుకున్న వెన్నెల దూరం అవడంతో బాగా అప్సెట్ అయింది. పాపం చంటి బిడ్డలా చూసుకుంది. బిడ్డపోతే ఎంత బాధపడతామో అంతలా బాధపడుతుంది. నా అనుమానం ఏంటంటే పిల్లి చంపేసిందని అనుకుంటున్నాను. పిల్ల? అవునరా. ఇంట్లో పాలు తాగేసి ఇంట్లో పెంచుకునే పక్షులను తినేసేది పిల్లే కదా. ఎలా చేస్తుందిరా? ఆ పంజరం డోర్ ఎలా ఓపెన్ అవుతుంది? పిల్లికి అదొక లెక్కారా? నువ్వు చెప్పిందే నిజమైంటుందంటావా? ఖచ్చితంగా అదే జరుగుంటుంది. ముందు నువ్వు గాయత్రి దగ్గరికి వెళ్ళి పిల్లి చంపేసి ఉంటుందని చెప్పి వాదార్చు. సారీ రా వంశీ. ఎందుకురా? గాయత్రి ఏదో ఆవేశంలో నిన్ను కొట్టేసింది. పర్లేదు లేరా, కొట్టింది మన గాయత్రే కదా. ముందు నువ్వు వెళ్ళు. మై గాడ్, పెళ్లికి ముందు నేను మలినమైపోయానని, మరొకరి ప్రతిరూపాన్ని మోస్తున్నానని తెలిస్తే
అమ్మా శ్వేత, నువ్వు ఇవ్వబోయే బుల్లి మనవడు ఊగబోయేది ఈ ఉయ్యాల్లోనేనమ్మా. అక్కకి ఎదురుపడ్డానికి భయంగా ఉందండి. అక్క ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని క్షణం గండంలా ఉంది. ఒక నరకం నుంచి బయటపడ్డాననుకున్నాను, కానీ ఇంకో నరకంలో పడతానని అనుకోలేదు. నా వల్ల మీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి మొదటి రాత్రి జరగలేదని తెలిసిన తర్వాత స్వయంగా అక్కే అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఇప్పుడు నన్ను చూడ్డానికి ఇబ్బంది పడుతుంది. నా కడుపులో పుట్టపోయే బిడ్డని ఎంతో ఆశతో అడిగింది. ఇప్పుడు నా గర్భమే మలినమైపోయిందని తెలిసి ఎలా తట్టుకుంటుంది? సునందా, అమ్మా సునందా, ఇందాకటి నుంచి పిలిస్తే పలకవేంటమ్మా? ఏదో ఆలోచనలో ఉన్నాను. సారీ అత్తయ్య. నిన్నట్నుంచి దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏమైందమ్మా? అలాంటిదే లేదత్తయ్య. సరే, అయ్యో అసలు వచ్చిన సంగతి మర్చిపోయాను. పప్పు తాలింపేసేయమంటావా? నేను వేస్తానులేండి. శకుంతల గారు, శకుంతల గారు, శకుంతల గారు. ఏంటి కామాక్షి, ఏంటి విశేషం? సంతానలక్ష్మి ప్రసాద్ ఇచ్చి వెళదామని వచ్చాను. సంతానలక్ష్మి ప్రసాదవా? అవును, ఆ చిన్న తిరుపతి పక్కన రామాపురం లేదు, ఆ ఊళ్ళో మహిమగల సంతానలక్ష్మి ఉంది. సునందా, నీకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు. మా కోడల్ని తీసుకెళ్లి పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను. మీ ఇంట్లోనూ కోడలున్నారు కదా, వాళ్ళకిస్తారని తీసుకొచ్చాను. పిల్లలే పుట్టరనుకున్న దంపతులకు కూడా ఆ దేవత వల్ల మంచి సంతానం కలిగింది. సంతానం లేనివాళ్లే కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తింటే మంచి సంతానం కలుగుతుంది. బయలుదేరుతాం శకుంతల గారు. మంచిది. తీసుకోమ్మా. నీకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు, నాకు నాన్న అని పిలిపించుకునే అదృష్టం లేదు. ఈ జన్మకి నాకు అదృష్టం లేదని వాళ్ళకి తెలియదు కదా అత్తయ్య. శ్వేతకి ఇవ్వండి అత్తయ్య. అమ్మా శ్వేత, అమ్మా శ్వేత,
చెప్పండి అత్తయ్య. తెలిసిన వాళ్ళు సంతానలక్ష్మి ప్రసాదం తీసుకొచ్చిచ్చారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ ప్రసాదం తింటే మంచి సంతానం కలుగుతుందట. తీసుకోమ్మా. మర్చిపోకుండా తినమ్మా. ఎందుకు మర్చిపోతుంది అత్తయ్య? వాళ్లకి పుట్టబోయే మొదటి బిడ్డ నాదే కదా, నాకోసమైనా తింటుంది. వెళ్ళమ్మా. రాసనందా. అత్తయ్య, ఉం? ఏమనుకోకుండా పప్పు తాలింపు మీరు వేసేయండి. నేను శ్వేతతో మాట్లాడొస్తాను. సరే. ఈ ప్రసాదం తింటానికి నాకు అర్హత లేదు, నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పెళ్లికి ముందే గర్భవతివి కదా. మావయ్య నిన్ను తులసి కంటే పవిత్రమైన దానివి అన్నారు. మావయ్యకి తెలీదు కదా నువ్వు ఎంత గొప్పదానివి. అమాయకంగా ఉండేవాళ్లని నమ్మకూడదంటారు. నువ్వు దాన్ని నిజం చేసావు. మంచితనానికి కూడా ఒక హద్దుంటుందభి. అది దాటితే దాన్ని మంచితనం అనరు, పిచ్చితనం అంటారు. ఎలా భరిస్తున్నావు అభి? ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే తట్టుకోగలరా? ఇంట్లో వాళ్ళందరూ నీ భార్యని అసహించుకుంటారు. నీ భార్య ఉనికిని కూడా భరించలేకపోతున్నానభి. దయచేసి నా భార్యనే అనొద్దు. చేసిన తప్పుకి కాళ్ళు పట్టుకోవాల్సిన వాళ్ళే పట్టుకోవడం లేదు. నువ్వెందుకు పట్టుకుంటున్నావు అభి? ఇందులో నీ తప్పే ఉంది.
శ్వేత తప్పు కూడా లేదు వదినా. నువ్వు వెనకేసుకొస్తున్నట్టు నేను వెనకేసుకుని రాలేనభి. నీ భార్య శ్వేతే గాని సీత కాదు. నా భార్య ముమ్మాటికి సీతే వదినా. ఆ మహాతల్లి కాలి గోటికి కూడా సరితూగదు. జరిగింది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు వదినా. ఏం జరిగింది? ఏం అబద్ధం చెప్తావు? ఈ కుటుంబం అంతా మీరివ్వబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నందుకు, మీ బిడ్డని నా బిడ్డగా చేసుకోవాలి అని అనుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. వదినా, వద్దు, నువ్వేం చెప్పొద్దు. నీ భార్య ఇచ్చే బిడ్డ నాకొద్దు, ఆ పాపం నాకొద్దు. ప్రమాణం చేసి చెప్తున్నాను వదినా, నీ దగ్గర నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేను. ఒక్కసారి నిజమేంటి వినోదనా. పెళ్లికి ముందు శ్వేత తన ఆఫీస్ పని మీద ఒకసారి బెంగళూరు వెళ్ళింది గుర్తుందా? ఇప్పుడు చెప్పొద్దునా, ఇందులో పాప శ్వేత తప్పే ఉందదునా. తప్పు చేసింది వాడు, శిక్ష అనుభవించాల్సింది వాడు. శ్వేత బెంగళూరు వెళ్ళినప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు వదినా. కాబోయే భర్త ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతాను అని అవాయిడ్ చేసి అంత బిజీ అయిపోయావా? పెళ్ళాపాలని జాతకంలో తనే కుజుదోషం రాయించుకుంది. కూతురు పెళ్లి జరగాలని వాళ్ళ అమ్మగారు దేవుడి గుడికి తీసుకెళ్లి, మీరు తలచిన కార్యం తప్పైతే ఎరుపు వర్ణం పుష్పం వస్తుంది, ఒప్పైతే తెలుపు వర్ణం పుష్పం వస్తుంది. నువ్వు కళ్ళు మూసుకొని ఇందులోంచి ఒక పుష్పాన్ని తీయాలి. నువ్వు తీసే పుష్పం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తప్పని ఆ దేవుడు చెప్తే నా చేతులతో నేనే నీ పెళ్లిని ఆపేస్తాను. తప్పు కాదు అని చెప్తే నువ్వొక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్లికి ముందడుగు వేసి పందిట్లో 7 అడుగులు వెయ్యాలి. నిజాన్ని దాచేసి హాయిగా కాపురం చేసుకుని ఉండొచ్చు, కానీ మొదటి రాత్రి అప్పుడే నాతో నిజం చెప్పింది వదినా. నీ ప్రమేయం లేకుండా జరిగిన ప్రమాదంలో నీ తప్పే ఉందని నేనే శ్వేతకి నచ్చ చెప్పాను. జరిగింది ఒక పేడకలా అనుకుని మర్చిపో శ్వేత అని నచ్చ చెప్పాను. శ్వేత ఆ ప్రయత్నం చేస్తుండగానే ఆ దుర్మార్గుడి ప్రతిరూపం శ్వేత గర్భంలో అది తెలిసిన శ్వేత చచ్చిపోవాలని ప్రయత్నించింది.
ఆ సమయంలో నేనేం చేయాలి వదినా? చస్తే చావని అని వదిలేయాలా? ఇప్పటికి తను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. మనం ఊ అంటే చాలు చచ్చిపోతుంది. ఏముందిరా చెప్పేద్దాం చెప్పుదురా. పరిష్కారం నా దగ్గరుందక్కా.